హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 70. ఆల్రెడీ సెక్యూరిటీ అంబులెన్స్కి ఫోన్ చేయడంతో వెంటనే అంబులెన్స్ వచ్చి నిఖిల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది. నిమిషాల న్యూస్ మీడియాకు తెలిసింది. టీవీ ముందు కూర్చున్న సంజన న్యూస్ చూద్దామని న్యూస్ ఛానల్ పెట్టింది. లలిత ఆమె పక్కన కూర్చొని ఉంది. బ్రేకింగ్ న్యూస్, కీర్తనను ముద్దు పెట్టుకున్న ఒక యువకుడు. అది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆ యువకుణ్ణి తీవ్రంగా కొట్టి పారిపోయారు. అతనిప్పుడు కొన ఊపిరితో పోరాడుతున్నాడు అని చెప్తూ అక్కడ జరిగింది రికార్డ్ చేసిన వాళ్ళు ఇచ్చిన వీడియోని ప్లే చేస్తున్నారు. అది చూసిన సంజన ఏడుస్తుంటే లలిత కుప్పకూలింది. ఆంటీ అని అరుస్తూ సంజన లలిత ముఖం మీద నీళ్లు చల్లింది. లలిత స్పృహలోకి వచ్చి నిఖిల్ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. సంజన ఏడుస్తూ మిథున్కి ఫోన్ చేసి నిఖిల్ గురించి చెప్పింది. మిథున్ నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని నువ్వు అమ్మని తీసుకుని ఎయిర్పోర్ట్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఎయిర్పోర్ట్ వైపు కారు పోనిచ్చాడు మిథున్. నిఖిల్ని కొట్టి పారిపోయిన కీర్తన ఫ్యాన్స్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒక ఛానల్ వాళ్ళు 4-5 మనుషులను పిలిచి డిబేట్ పెట్టారు. సెక్యూరిటీని తోసుకుంటూ హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు అతను. ఒక టాప్ సెలబ్రిటీకి రక్షణ లేదంటే సాధారణ ఆడపిల్లలకి ఏం రక్షణ ఉంటుంది? ఆడవాళ్లతో తప్పుగా నడుచుకునే వాళ్ళను చంపడంలో తప్పే లేదు అని ఒకతను వాదిస్తే, అతను చేసిన తప్పుకి శిక్ష వేయడానికి కోర్టు ఉంది, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం అని ఇంకొకరి వాదన. మొదటి వాదనకు ఒకరు సపోర్ట్ చేస్తే రెండవ వాదనకు మరొకరు సపోర్ట్ చేశారు. అలా 4 మధ్య వాదన జరుగుతుంది. ఇదే వాదన నెటిజన్స్లోనే జరుగుతుంది. కీర్తన సినిమా సభ్యుల ద్వారా నిఖిల్ కీర్తన డ్రైవర్ అనే విషయం మీడియాకు తెలిసింది. బ్రేకింగ్ న్యూస్, కీర్తనను ముద్దు పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు, కీర్తన డ్రైవర్ నిఖిల్ అని గంభీరమైన స్వరంతో చెప్పారు రిపోర్టర్. ఎవరిని పడితే వాళ్ళను డ్రైవర్గా పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మొహం మీద రాసుండదు కదా అని మళ్ళీ ఆ 4 వాదన మొదలైంది. కీర్తన ఫ్యాన్స్ తన తోటి ఫ్యాన్స్ చేసింది కరెక్ట్ అని సమర్థిస్తూ నిఖిల్ని దూషిస్తున్నారు. మిథున్ లలిత సంజనతో పాటు ముంబై చేరుకుని నిఖిల్ ఉన్న హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్ బయట నిఖిల్ అప్డేట్స్ ఇద్దామని వెయిట్ చేస్తున్న మీడియా మిథున్ని చూసి గబగబా మైక్స్తో అతని ముందుకొచ్చి, మిథున్, మీరు ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు అని అడిగారు. నా తమ్ముడు కోసం వచ్చాను అని చెప్పి ఒక చేత్తో లలిత చేయి, ఒక చేత్తో సంజన చేయి పట్టుకుని పక్కన నుండి వెళ్తుంటే మీడియా అతని వెంట పడి, తమ్ముడంటే మీరు ఇంటర్వ్యూలో చెప్పిన నిఖిలా అని అడిగారు. అవును, నడుస్తూనే చెప్పాడు మిథున్. మీ తమ్ముడు నిఖిల్కి ఏమైంది సార్ అని అడుగుతున్న మీడియాకి అప్పుడు స్పృశించింది. అంటే కీర్తన డ్రైవర్ నిఖిల్, మీ తమ్ముడు నిఖిల్ ఒకరేనా ఆశ్చర్యపోతూ అడిగారు. ఎస్ అని చెప్పి మిథున్ లలిత సంజనని తీసుకుని గబగబా లోపలికి వెళ్ళాడు. షాకింగ్ న్యూస్, కీర్తన డ్రైవర్ ఎవరో కాదు, మిథున్ తమ్ముడు నిఖిల్. మిథున్ ఇంటర్వ్యూలో చెప్పింది ఇతని గురించే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రైవర్ల కీర్తన దగ్గర ఎందుకు చేరాడు అన్న ప్రశ్న అందరిలో రేకెత్తుతుంది అని న్యూస్ ఛానల్లో చెప్తున్నారు. వాదిస్తున్న 4 ఆగిపోయి అసలేం జరుగుతుంది అని నోరెళ్లబెట్టారు. 3 ఐసీయూ అద్దం ముందు నిల్చున్నారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న నిఖిల్ని చూసిన మిథున్, సంజన తట్టుకోలేకపోయారు. నిఖిల్ అలా చూసి లలిత బోరున ఏడ్చింది. ఐసీయూ నుండి డాక్టర్ బయటకొచ్చాడు. నిఖిల్కి ఎలా ఉంది డాక్టర్ అని టెన్షన్గా అడిగాడు మిథున్. బతకడం కష్టం అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. లలిత గట్టిగా ఏడుస్తూ కూలబడింది. డాక్టర్ చెప్పిన షాక్లో ఉన్న మిథున్, సంజన కదిలి లలితను లేపి సోఫాలో కూర్చోబెట్టి నిఖిల్కి ఏం కాదని ఆమెకు భరోసా ఇవ్వడానికి ట్రై చేశారు, అతి కష్టం మీద ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ. లలిత ఎవరి మాట వినిపించుకోలేని శోకంలో ఉండిపోయింది. నిఖిల్ని గేటు బయటికి గెంటేసి వచ్చిన కీర్తన బెడ్ మీద బోర్లా వాలి బోరునే ఏడ్చింది. ఇటు నిఖిల్ మీద ప్రేమను చంపుకోలేక, అటు నిఖిల్ చేసిన మోసాన్ని మర్చిపోలేక తల్లడిల్లిపోతుంది. అలా ఏడుస్తున్న నిద్రలోకి జారుకుంది. నిద్ర లేచిన కీర్తన ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వచ్చి గీత పక్కన కూర్చుంటూ కాఫీ అని పని మనిషికి వినిపించేలా అంది.
పని మనిషి కాఫీ కప్ కీర్తనకిచ్చి వెళ్ళిపోయింది. కీర్తన కాఫీ సిప్ చేస్తూ బాధగా ఉన్న గీతను చూసి ఏమైందే అని అడిగింది. గీత ఏం చెప్పలేక టీవీ పెట్టింది. కీర్తన ఫ్యాన్స్ కారణంగా నిఖిల్ ఇప్పుడు కొన ఊపిరితో పోరాడుతున్నాడు అని రిపోర్టర్ చెప్పింది విన్న కీర్తన ఒక్కసారిగా లేచి నిల్చుంది. నిఖిల్ బతకడం కష్టమని డాక్టర్స్ ధృవీకరించారు అంటూ నిఖిల్ని అంబులెన్స్లో ఎక్కించిన వీడియోని ప్లే చేశారు. కీర్తన కళ్ళు మసకబారాయి. వెనక్కి పడిపోతున్న ఆమె చేతులని కప్ ఎగురుకుంటూ నేల కొరిగింది. కీర్తన కుప్ప కూలింది. కీర్తన గన్ని గట్టిగా అరుస్తూ గీత ఆమె మొహం మీద నీళ్లు చల్లింది. కీర్తనలో ఎలాంటి కదలిక లేదు. గీత భయపడి పని మనుషుల సాయంతో కీర్తనని కారెక్కించి కీర్తన ఉన్న హాస్పిటల్కి కారు పోనిచ్చింది. అదే దగ్గరలో ఉండటంతో ముందే హాస్పిటల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో డాక్టర్స్ నర్స్ స్ట్రెచ్చర్తో బయటే ఉన్నారు. కార్ ఆగగానే కీర్తనను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తుంటే మీడియా వాళ్ళ దగ్గరికి పరుగున వచ్చి గీతను లోపలికి వెళ్ళనివ్వకుండా బయటే ఆపేసి కీర్తనకేమైంది అని అడిగారు. స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పిందా లేక సూసైడ్ చేసుకుందా? వాళ్ళ ప్రశ్నకి గీత షాక్ తింది. డ్రైవర్ ముద్దు పెట్టుకోవడం తట్టుకోలేక కీర్తన సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా. ఒక డ్రైవర్ చేయి తాకితేనే ఈసడించుకుంటారు. అలాంటిది అతను కీర్తనను ముద్దు పెట్టుకున్నాడు. ఆపండి, బాధలో ఉన్న నాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎందుకు చంపుతున్నారు అని గట్టిగా అరిచింది గీత. మరెందుకు నిజం దాస్తున్నారు? సూసైడ్ అని చెప్పొచ్చు కదా. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం దానికేంటి అని గట్టిగా అడిగింది గీత. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కీర్తనను ముద్దు పెట్టుకున్నాడు. అది తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది. ఆ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని కీర్తన ప్రేమించింది. వాళ్ళ పెళ్లికి కీర్తన పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. కీర్తన సూసైడ్ చేసుకుందని పదే పదే అంటుంటే గీత తట్టుకోలేక ఆవేశంలో నిజం చెప్పేసింది. నెక్స్ట్ సెకండ్లో తను ఏం చేసిందో రియలైజ్ అయి ఓ గాడ్ అని తల పట్టుకుంది గీత. వాట్? కీర్తన డ్రైవర్ని ప్రేమించిందా? రిపోర్టర్స్ షాక్ అయ్యారు. అవును, కీర్తన నిఖిల్ని ప్రాణంగా ప్రేమించింది. అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి ప్యానికే కుప్పకూలింది అని చెప్పి గీత వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. మేడం అని వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా. నిఖిల్ విషయంలో నిమిషానికి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. డ్రైవర్గా ఉన్న నిఖిల్ని కీర్తన ప్రేమించింది. ఒక డ్రైవర్ని కీర్తన ప్రేమించడం అపురం కలిగించే విషయం అని న్యూస్ ఛానల్స్లో మారుమ్రోగిపోతుంది. వాదన కాకుండా డిస్కషన్ చేసుకుంటున్న ఆ నలుగురి విషయం తెలిసి షాక్ అయ్యారు. సినిమాకి మించిన కథలో ఉంది ఇది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రైవర్ల కీర్తన దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఆమె డ్రైవర్తో ప్రేమలో పడ్డం ఏంటి, వాళ్ళు విడిపోవడం ఏంటి, అతను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. నెటిజన్స్ కూడా మొదట వాదించుకొని ఒక్కొక్క షాకింగ్ న్యూస్ తెలియడంతో డిస్కషన్లోకి దిగారు. నిఖిల్ని దూషించిన కీర్తన ఫ్యాన్స్ ఎప్పుడైతే నిఖిల్ మిథున్ తమ్ముడని తెలిసిందో అప్పుడే ఏదో జరిగిందనే ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు కీర్తన పరిస్థితిని చూసి కంగారు పడుతున్నారు. నిఖిల్ బ్రతకాలని ప్రార్థిస్తున్నారు. కీర్తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ బయటకొచ్చి భయపడాల్సింది ఏమీ లేదు, కాసేపట్లో స్పృహ వస్తుందని చెప్పాడు. గీత హాయిగా ఊపిరి పీల్చుకుంది. కీర్తనకు స్పృహ వచ్చింది. రక్తం మడుగులో ఉన్న నిఖిల్ని అంబులెన్స్లో తీసుకెళ్లడం కళ్ళలో మెదలగానే నిఖిల్ అని గట్టిగా అరుస్తూ ఒక్క ఉదుటున లేచి కూర్చుని గుండె పగిలేలా ఏడుస్తుంది కీర్తన. పక్కనే ఉన్న గీత నిఖిల్కి ఏం కాదని కీర్తనను కన్నీళ్లతో ఓదార్స్తుంది. నేను నిఖిల్ని చూడాలి, నన్ను నిఖిల్ దగ్గరికి తీసుకెళ్ళు అని ఏడుస్తూ అడిగింది. నిఖిల్ ఇదే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు అని చెప్పింది గీత. కీర్తన ఒక్కసారిగా లేచి కదులుతుంటే ఆమె కళ్ళు గిర్రున తిరిగాయి. తుల్లుతున్న కీర్తనను పట్టుకుని నీ పరిస్థితి ఏం బాలేదు, కాసేపు అయ్యాక నేనే తీసుకెళ్తాను అని అంది గీత. కీర్తన టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని ఒక్క గుటకలో తాకేసి ఇప్పుడు నేను వెళ్ళగలను అంటూ లేచి రూమ్ నుండి బయటకు వచ్చింది. నీరసంగా ఉన్న కీర్తన అడుగులు సరిగ్గా వెళ్ళట్లేదు. గీత కీర్తనని పట్టుకుని నేను తీసుకెళ్తాను అంటూ ఆమె ముఖాన్ని చున్నీతో కవర్ చేసి ఆమెను జాగ్రత్తగా ఐసీయూ దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పుడే ఐసీయూ నుండి టెన్షన్గా బయటకు వచ్చిన డాక్టర్ నిఖిల్ పరిస్థితి విషమించింది. ఇక మా చేతిలో ఏమీ లేదు, ఐఎమ్ సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. నో అని ఏడుస్తూ మిథున్ సోఫాలో చతికిలపడ్డాడు. సంజన కింద కూలబడి గట్టిగా ఏడుస్తుంది. లలితలో ఎలాంటి స్పందన లేదు. ఆమె షాక్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.